వాళ్ళంతా ఉపాధి హామీ కార్మికులు. ఉదయాన్నే పనులకు వెళ్తుండగా టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదం కాకినాడ జిల్లాలో జరిగింది. దుర్ఘటనలో 4 మృతి చెందారు, మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. కాకినాడ జిల్లాలో ఉపాధి హామీ కార్మికులను టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో 4 మృతి చెందారు. ఉదయాన్నే ఉపాధి పనులకు వెళ్తూ ఉండగా కొవ్వూరు బ్రిడ్జి వద్ద టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 అక్కడికక్కడే మృతి చెందారు, మరో 2 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడ తరలించి చికిత్సను అందిస్తున్నారు. రోడ్డు ప్రమాద మృతులను వాసంశెట్టి సత్యవతి, పాలిక కృష్ణవేణి, చిట్టెమ్మ, చెల్లూరు అన్నవరంగా పోలీసులు గుర్తించారు. మట్టపర్తి అరుణకుమారి, పాలిక నాగమణి తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని తోటి కార్మికులు చెబుతున్నారు. హెల్మెట్ చేస్తున్నాం. పొద్దున్న 5:30 కల్లా వచ్చేస్తామండి. 5:30కి వచ్చి ఫోటోలు తీసేసారండి మాకు ఆల్రెడీ. ఒక 5 నిమిషాలు అయితే మేము వర్క్కి వెళ్ళిపోతామండి. మళ్ళీ 9 కల్లా ఫోటోకి వస్తామండి. ఈలాగా 5 నిమిషాలు అతను తాగేసి వచ్చాడు. మొత్తం లారీ అలా గుద్దుకుంటూ వచ్చేసారు. రోజుకి 3 గ్రూపులు సార్. 3 గ్రూపులు, ఒక గ్రూప్ 30 మంది, ఒక గ్రూప్ 30 మంది, ఒక గ్రూప్ 40 మంది అలాగ వస్తాం సార్. మా గ్రూప్ అయితే ఇక్కడ 23 సార్. 23 అయితే ఇవాళ కొంతమంది వచ్చామంటే కొంతమంది రాలేదు. మేము వచ్చిన 19 మంది వచ్చాము. కొంతమంది 6గురికి యాక్సిడెంట్ అయింది సార్. కన్న వాళ్ళందరం వెనకాలండి. లారీ కూడా అయితే మేము ఆఫ్ చేసేసరికి సార్ ఆడు టీరింగ్ మీద పడుకొని ఉన్నాడు. వెనక పక్కన పడుకున్నాం. వాళ్ళు లేసి ఆడిని టీరింగ్ ఆఫ్ చేశారు సార్. మేము అందరూ సీటుగా అండి మాది. మేము 20 మంది ఫోటోలు తీయించుకుని కిందకు వస్తున్నామండి. కిందకు వచ్చి లోపల మమ్మల్ని క్రాస్ చేసుకుంటా కింద గుద్దేసాడు. రోడ్డు ప్రమాదంలో 4 మహిళా ఉపాధి హామీ కార్మికుల మృతి బాధాకరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పని ప్రదేశంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవటం తీవ్రంగా కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం వెంటనే అందించే ఏర్పాటు చేస్తామని చెప్పారు. పని ప్రదేశంలో వేగ నియంత్రణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పవన్ ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి లోకేష్ భరోసానిచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పలువురు మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు.